కానీ 1-2 కేసులు అయితే అలా చేస్తారు. కానీ ఇతని మీద 20 కేసుల పైన ఫైల్ అయినాయి. అలానే అగెన్స్ట్ అసాల్ట్ చేసి పోలీసుల మీద దాడి చేసిన కేసుల్లో 7 ఉన్నాయి. అందుకని కోర్టు సో మెనీ కేసెస్ ఉన్నాయి కాబట్టి అతనికి రిమాండ్ ఇచ్చింది. అంటే రిమాండ్లో ఆయన కేసులతో పాటు ఏమేమి అంశాలు ప్రస్తావించడం జరిగింది సార్? ఎక్కడ మీరు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు అంబటి రాంబాబుకి సంబంధించినవి ప్రస్తావించారు? అంటే అతను ఏదైతే బాబు గారి మీద మాట్లాడారో ఆ విషయాలు, ఈ కల్తీ నెయ్యి దాని మీద ఫ్లెక్సీ వేశారు, దాని మీద అక్కడికి వెళ్ళి గొడవ చేశారనే విషయాలు, ఇతనే పబ్లిక్ మీద అటాక్ చేశారని జనరల్గా మన టీవీలో వచ్చిన అవన్నీ చెప్పారు. అవన్నీ ఛార్జ్షీట్లో మొత్తం రాశారు రిమాండ్ రిపోర్ట్లో. ఈ రిమాండ్ అనేది సాధారణంగా ఉంటుందా లేకపోతే విఐపి ట్రీట్మెంట్ లాగా ఉండే పరిస్థితులు ఉంటే ఎట్లా? సాధారణమే. వాళ్ళు ఏదైనా పిటిషన్ వేసుకుంటే అతను విఐపి ట్రీట్మెంట్ కాలం వాళ్ళు వేసుకుంటే దాని మీద కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు జనరల్గా అందరికీ ఒకటే న్యాయం కదా, అట్లనే వాళ్ళు కూడా అంతే, స్పెషల్గా ఏమీ అవ్వదు. అట్లా కస్టడీ పిటిషన్ కూడా వేశారనే విధంగా తెలుస్తుంది. అది అట్లా అంటే రిమాండ్ అయిన తర్వాత కస్టడీ పిటిషన్, రిమాండ్ అవ్వకముందు ఏదిగా, రిమాండ్ అయిన తర్వాత రేపు వేస్తారేమో చూడాలా. అది ఇది ప్రధానంగా కూడా అంబటి రాంబాబుకు సంబంధించి రిమాండ్ అంశంలో లాయర్లు అయితే క్లియర్గా చెప్తున్నారు. మొత్తం 20 కేసులు ఉన్నాయనే విధంగా క్లియరెన్స్ చేసిన తర్వాతే ఈ అంశానికి సంబంధించి పరిగణనలోకి తీసుకోవటం, అంబటికి రిమాండ్ విధించడం జరిగిందనే విధంగా